అందరికీ నమస్తే. మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమి ఘోరంగా ఓడిపోవడానికి తెలంగాణ ఒక కారణం. తెలంగాణ మెయిన్ కారణం. ఒక కారణం కూడా కాదు. ఒక మెయిన్ కారణం, ప్రధానమైన కారణం. అక్కడ ఏమైందంటే సీఎం రేవంత్ రెడ్డి స్టార్ క్యాంపెయినర్, మిగతా మంత్రులు చాలామంది క్యాంపెయినర్స్గా పోయి ప్రచారం చేసిండ్రు. తెలుగు వాళ్ళు ఉండే లేకపోతే మన తెలంగాణ ప్రభావం చూపించే దాదాపు 40 నుంచి 45 నియోజకవర్గాలు వీళ్ళు మొత్తం ప్రచారం చేసింది 90 కాన్స్టిట్యున్సీల్లో. మనోళ్ళు సీతక్క కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, పొంగులేటి సీతక్క గారు అంత కలిపి మొత్తానికి ఒక 90 కాన్స్టిట్యున్సీలు ఉండొచ్చు అని అంటున్నారు. 90 ఉండొచ్చు. ఎందుకంటే ఒక 40 కాన్స్టిట్యున్సీలకి ఇన్ఛార్జు, ఒకరేమో అబ్జర్వర్స్. వీళ్ళు అక్కడ పోయి మొత్తం ఎట్లా ప్రచారం చేయాలి, ఏం చేయాలి, అసలు అక్కడ వస్తున్న రిపోర్ట్స్ ఎప్పటికప్పుడు హైకమాండ్కి ఇవ్వడం. అబ్జర్వర్స్ అంటేదే కదా, పోయి ప్రచారం చేయడం, సాయంత్రం పూట రోడ్ షోలు చేయడం, బహిరంగ సభలు ఉంటే పార్టిసిపేట్ చేయడం, అట్లా మొత్తం కూడా వీళ్ళే ఎక్కువ ప్రచారం చేసిండ్రు. కాబట్టి తెలంగాణ ప్రధానమైన కారణం. ముఖ్యంగా ఈ 3 రీజన్స్ మీద ఎక్కువ చర్చ జరిగింది మహారాష్ట్రలో. ముఖ్యంగా తెలుగు వాళ్ళు ప్రభావం చూపేది తెలంగాణ మీద కాన్సన్ట్రేషన్ పెరిగిపోయింది వాళ్ళకి. మన దగ్గర ఎలక్షన్ జరిగినప్పుడు కర్ణాటక ఎలక్షన్స్ గురించి ఇక్కడ చర్చ జరిగింది. మనకు ఐడియా ఉంది కదా, కర్ణాటకలో స్కీమ్స్ అమలు చేస్తున్నారంటే, లేదు అమలు చేస్తలేరంటే, లేదు అక్కడ ఇచ్చిన గ్యారంటీస్ మొత్తం అమలైనాయంటే, కొంతమంది రైతులు వచ్చి మన ఏరియాలో ఇక్కడ వికారాబాదు, తాండూరు, పరిగి ఏరియాలో ప్రచారం చేసిండ్రు. దాన్ని కాంగ్రెస్ వాళ్ళు తిప్పికొట్టిండ్రు. తప్పు వాళ్ళంతా బీఆర్ఎస్ వాళ్ళు తీసుకొచ్చిన రైతులు, లేదు అసలు అక్కడ అన్ని స్కీమ్స్ అమలు చేస్తున్నామని వీళ్ళంతా దాన్ని కౌంటర్ చేయడం మనం చూసినాం. మన దగ్గర ఎలక్షన్ జరిగినప్పుడు కర్ణాటక అనేది ఒక సెంటర్ ఆఫ్ ద టాక్ అయింది. సేమ్ ఇప్పుడు మహారాష్ట్రలో కూడా మొత్తం తెలంగాణ ప్రభుత్వం పథకాలు, లేకపోతే ఇక్కడ జరుగుతున్న వ్యవహారాలు, ఇవన్నీ కూడా అక్కడ కూడా ఒక టాక్ ఆఫ్ ద టౌన్ లాగా జరిగినాయి మహారాష్ట్రలో. ముఖ్యంగా ఈ 3 విషయాలని చెప్తున్నారు. 1 రేవంత్ రెడ్డి పాలన, 2 పథకాలు, 3 ఆర్థిక దోపిడీ జరుగుతుందన్న ప్రచారం. 1 రేవంత్ రెడ్డి పాలన. రేవంత్ రెడ్డి పాలన ఏంది? రేవంత్ రెడ్డి పాలన ఏంటంటే సంవత్సరమైంది వీళ్ళు అధికారంలోకి వచ్చి. పాలన మీద పట్టు లేకపోవడం, అసలు వీళ్ళు పాలన చేయకపోవడం. వీళ్ళు ఎంతసేపటికి రాజకీయాలుగా చేస్తున్నది, పరిపాలన మీద కాన్సన్ట్రేషన్ ఎక్కడ చేస్తున్నారు వీళ్ళు? రాజకీయాల మీద చేయాలి. రాజకీయ పార్టీలు రాజకీయమే చేస్తాయి. రాజకీయం చేస్తున్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు పరిపాలన పర్సెంటేజ్ పెరగాలి. ఒక 70%, 80% పరిపాలన ఉండాలి. 20%, 30% మిగతా రాజకీయం, ప్రతిపక్షాల మీద రాజకీయం, లేకపోతే మిగతా వ్యవహారాల రాజకీయం నడవాలి. కానీ మన దగ్గర ఏమవుతుంది, 80% రాజకీయాలు అవుతున్నాయి, 20% పరిపాలన మీద కాన్సన్ట్రేషన్ చేసినారు. అది బాగా చర్చనీయాంశంగా మారింది. రోజు కూడా ముఖ్యమంత్రి మాట్లాడినా, లేకపోతే మిగతా మంత్రులు మాట్లాడినా కేవలం రాజకీయం సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్గానే మాట్లాడుతున్నారు తప్ప పాలన, లేకపోతే 10 సంవత్సరాల తర్వాత మేము అధికారంలోకి వచ్చినాం, లేకపోతే లాస్ట్ ప్రభుత్వం మీద జనం తీవ్రమైన ఆగ్రహంతో వీళ్ళకి ఓటేసిండ్రు కదా. ఫామ్ హౌస్లో ఉన్న కేసీఆర్ మీద రోజు విమర్శలు చేస్తారు. ఆయన బయటకు వచ్చింది లేదు, వీళ్ళకి కౌంటర్ ఇచ్చింది లేదు. ఆయన వచ్చింది లేదు, మాట్లాడింది లేదు. ఆయననే సంవత్సరం టైం ఇద్దామని చెప్పేసి ఫామ్ హౌస్లో ఉంటే, వీళ్ళు పొద్దుగాలు లేస్తే కేసీఆర్ అట్లా చేసిండు, కేసీఆర్ ఇట్లా చేసిండు, చేస్తే కేసులు పెట్టాలి, లోపల వేయాలి, జైలు పంపాలి, బస్ ఇస్ క్లోజ్. కానీ అది చేయకుండా, వాళ్ళ మీద కేసులే బుక్ చేయకుండా, వాళ్ళను కనీసం విచారణ పిలవకుండా, వాళ్ళని జైలుకే పంపకుండా, అసలు ఏమీ లేకుండా, ఎఫ్ఐఆర్లే లేకుండా, వాళ్ళు దోపిడీ చేసిరని, వాళ్ళు అట్లా చేసిరని, వాళ్ళు ఇట్లా చేసిరని వీళ్ళు చెప్పేదానికి చేస్తున్నదానికి ఎక్కడ పొంతన లేదు. మొత్తం జైంట్స్ అన్ని ఊడిపోయి ఉన్నాయి. వీళ్ళు మాట్లాడే మాటలకు అంటాం కదా, మనం మాట్లాడే మాటకు మన మైండ్కి లింకు లేకపోతే ఏదైనా మాట్లాడతాం. మైండ్ ఏమనుకుంటుందో మన నోట్లోకి వెళ్ళి మాట రాదు. నోట్లోకి వెళ్ళి వచ్చే మాటకు మైండ్కి సంబంధం ఉండదు. ఆ టైంలో హైపత్ అయితే అన్నారు చూడు, హైపత్ అయినారు, రే వీడు ఏదో మాట్లాడుతున్నాడు, హైపత్ అయిపోయాడు అంటారు చూడు. సేమ్ అట్లా వీళ్ళు హైపత్ అయిపోయారు. హైపత్ అయిపోయి అసలు ఏం మాట్లాడుతున్నారో, వీళ్ళ పరిపాలన ఏందో, మేము అధికారంలో ఉన్నాము, మా ప్రధానమైన విధి పరిపాలన చేయడము, మేము పలానా స్కీమ్స్ ఇచ్చినాము, పలానా ఈ విధంగా పరిపాలన చేయాలి, అవతల వాళ్ళు అట్లా చేసిర్రు, వాళ్ళు ఓడిపోయారు, కాబట్టి మనం అట్లా చేయకుండా ఇంకొకలాగా చేయాలి, ఈ ఎమ్మెల్యేలను చేసుకో, ఇట్లాంటివన్నీ కూడా బాగా చర్చనీయాంశంగా మారినాయి ఇక్కడ. ఎందుకంటే కాంగ్రెస్ చాలా లిమిటెడ్ స్టేట్స్లోనే ఉంది కదా, తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్. అయితే అట్లా పరిపాలన వ్యవస్థ మీద తీవ్రమైన చర్చ జరిగింది మహారాష్ట్రలో. ముఖ్యంగా మన తెలుగు వాళ్ళ ప్రభావం చూపించే 45 కాన్స్టిట్యున్సీల రౌండప్లో. తర్వాత స్కీమ్స్, 6 గ్యారంటీ స్కీమ్స్ ఇచ్చారు. 6 గ్యారంటీ స్కీమ్స్ ఇచ్చిన తర్వాత ఎన్ని స్కీమ్స్ అమలు అనేది ఎవ్వరు చెప్పాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి 6 గ్యారంటీస్ అమలు చేస్తున్నామని చెప్పినా, మంత్రులు 6 గ్యారంటీస్ అమలు చేస్తున్నామని చెప్పినా, ఆ స్కీమ్స్ వీళ్ళు అమలు చేస్తే ఎవరికి చేరుతాయి? జనాలకే చేరుతాయి. వీళ్ళు అమలవుతున్న స్కీమ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అవి జనాలకు చేరుతాయి. కాబట్టి ఒకవేళ బీఆర్ఎస్ వాళ్ళు, లేకపోతే మహారాష్ట్రలో బీజేపీ వాళ్ళు ఒకవేళ ప్రచారం చేశారనుకో, వీళ్ళు స్కీమ్స్ అమలు చేస్తలేరని, వీళ్ళు స్కీమ్స్ అమలు చేసి ఉండింటే జనం వీళ్ళు అబద్ధాలు మాట్లాడుతున్నారని చెప్పి జనం మాట్లాడుకునేవాళ్ళు.
వీళ్ళు అబద్ధం మాట్లాడుతున్నారు, తెలంగాణలో ఏమవుతుందో మాకు తెలుసు, వీళ్ళు స్కీమ్స్ అమలు చేస్తున్నారు అని. కానీ అది జరగలేదే. ఇక్కడ స్కీమ్స్ అమలు చేయకుండా అక్కడ పోయి స్కీమ్స్ అమలు చేస్తున్నామని చెప్పిండ్రు. తెలియకుండా పోతుందా? ఇప్పుడు ఏంది ప్రపంచం అంతా కూడా ఇంతకుముందు పక్కూర్లో జరిగితే అసలు ఒక ఇంట్లో జరిగితే ఇంకో ఇంట్లో తెలిసేది కాదు. ఇప్పుడు పక్కూర్లో కాదు, ఎక్కడనో ప్రపంచంలో అమెరికాలో ఎక్కడనో, లేకపోతే ఎక్కడనో వాషింగ్టన్లోనో ఎక్కడనో సింగపూర్లోనో ఏదో జరిగితే వితిన్ మినిట్స్ అందరికి తెలిసిపోతుంది. అది పెద్ద వార్త అవుతుంది. అది అందరికి ఊళ్ళో ఉన్నాయన ఎక్కడనో బాయికాడ వ్యవసాయం చేసుకున్న ఆయన కూడా అన్నం తినే టైంకి వచ్చి వార్తలు చూసుకుంటుండు. ఏం వార్తలు అవుతుంది, ఇవాళ ఏమైంది అని మొత్తం చూసుకుంటుండు ఆయన. అట్లాంటి సందర్భంలో తెలంగాణలో స్కీమ్స్ అమలు చేయకుండా జనాల్లో అసలు స్కీమ్స్ అమలు చేస్తారని చర్చ ఉవ్వెత్తున లేస్తున్న టైంలో స్కీమ్స్ అమలు చేస్తున్నామని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేసిండ్రు. అది అందరికీ అర్థమైపోయింది. మూడవది ఏంటంటే ఆర్థిక దోపిడీ. ఇక్కడ ఆర్థిక దోపిడీ బాగా జరుగుతుంది, ఇక్కడ ఏదో జరుగుతుంది, ఇక్కడ అంతా దోచుకుంటున్నారు అనేది బాగా చర్చల్లో ఉంది. అది సీఎం బ్రదర్స్ బాగా దోపిడీ చేస్తున్నారు, లేకపోతే గవర్నమెంట్లో చాలామంది మంత్రులు కౌంటర్స్ ఓపెన్ చేసిండ్రు. ఇక్కడ లేక ప్రభుత్వం వచ్చింది కాబట్టి మొత్తం సెటరేట్ చేసుకోవాలి, ఇప్పుడే మళ్ళీ అధికారం వస్తుందో ఉంటుందో పోతుందో తర్వాత విషయం, ఏదైనా కూడా మొత్తం సెటరేట్ చేసుకుని ఇల్లు ఉన్నప్పుడే దీపం ఉన్నప్పుడే ఇల్లు సగబెట్టుకుంటారు చూడు, అట్లా మొత్తం అందరు కూడా దీని చుట్టే తిప్పుతున్నారు. వాళ్ళ వ్యవహారం అంతా కూడా పైసల చుట్టూ, సెటిల్మెంట్ల చుట్టూ, కలెక్షన్ల చుట్టూ, కమిషన్ల చుట్టూ తిప్పుతున్నారు. అంతా కౌంటర్స్ ఓపెన్ చేసిండ్రు, ఏది కావాలన్నా కమిషన్ అడుగుతున్నారు. ఇట్లాంటి చర్చ కూడా బాగా తెలంగాణలో ఉంది. సేమ్ టైం మన తెలంగాణ సంబంధం ఉండే 45 కాన్స్టిట్యున్సీల్లో కూడా అట్లాంటి చర్చ జరిగింది. వీళ్ళు చెప్పినా చెప్పకపోయినా వీళ్ళు ఎవరు ఖండిస్తలేరు కూడా కదా. ఫలానా మంత్రి వాళ్ళ భార్య కౌంటర్ ఓపెన్ చేసిందంట, ఆ మంత్రి భార్య మొత్తం ఏది చూసినా 12%, 14%, 20% కమిషన్ తీసుకుంటున్నారంట అని ప్రచారం జరిగినా కనీసం తప్పది, అది తప్పుడు ప్రచారము, మా మిస్సెస్ కౌంటర్ తెరవలేదు, మేము కమిషన్ తీసుకోవట్లేదు అని ఏ మంత్రి కూడా బయటకు వచ్చి చెప్పలేకపోయినా ఓపెన్గా. అది తెలంగాణలో ఎంత చర్చగా ఉందో బయట అంతకన్నా ఎక్కువ చర్చ. ఎప్పుడైనా సరే అంతే గుర్తుపెట్టుకోండి, మన దగ్గర ఏమవుతుందో బయట ఎక్కువ చర్చ ఉంటుంది, మనకు తెలియని విషయాలు కూడా బయటకు తెలుస్తూ ఉంటాయి. సేమ్ అట్లే తెలంగాణలో వీళ్ళంతా ఏం చేస్తున్నారో ఆర్థిక దోపిడీ చేస్తున్నారని ఒక అంశము మొత్తం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా మన పక్క రాష్ట్రము మహారాష్ట్రలో ఎలక్షన్ జరుగుతున్న జరిగింది. నిజానికి మహారాష్ట్రలో రాజకీయాలను చూస్తే కాంగ్రెస్ ఖచ్చితంగా అధికారంలోకి రావాలి, అక్కడ కాంగ్రెస్ కూటమి. ఎందుకంటే అంతకుముందు కాంగ్రెస్కు అధికారం ఇచ్చిండ్రు చూసినాం కదా. కాంగ్రెస్ తర్వాత ఉద్ధవ్ ఠాక్రే ఆయన బీజేపీతో లాస్ట్ ఎలక్షన్స్లో ఉన్నాడు, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎంబడే పోయి కాంగ్రెస్ దానిలో కలిసిండు. ఎన్సీపీ ఉంది అక్కడ, శరద్ పవార్ లాంటి ఉద్దండులు ఉన్నారు. ఇదంతా ఉండగా కాంగ్రెస్ ఖచ్చితంగా గెలవాలి. ఇంకొకటి ఏంటంటే బీజేపీకి మైనస్లు ఎక్కువనే అక్కడ. బీజేపీ మీద వన్ సైడ్ చర్చ లేదు. బీజేపీకి అన్ని సీట్లు వచ్చినాయంటే దానికి అర్థమైంది బీజేపీ మీద ఎంత వ్యతిరేకత ఉందో అన్ని సీట్లు వచ్చినాయి. బీజేపీ మీద ఉన్న వ్యతిరేకత ఏంది అక్కడ? బీజేపీ మీద ఉన్న వ్యతిరేకత ఏంటంటే వాళ్ళు ప్రభుత్వాలు పడగొడుతున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టినరు. అక్కడ కాంగ్రెస్ తర్వాత శివసేన వాళ్ళు ప్లస్ ఉద్ధవ్ ఠాక్రే ప్లస్ ఎన్సీపీ ఈ ముగ్గురు కలిసి గవర్నమెంట్ పెడితే 2.5 ఇయర్స్కి బీజేపీ కూలగొట్టేసింది. ఇది అప్రజాస్వామికం, ఒక ప్రభుత్వాన్ని కూలదోయడం కరెక్ట్ కాదు కదా. జనాల్లో విపరీతమైన చర్చ జరిగింది మహారాష్ట్రలో. బీజేపీ మీద తీవ్రమైన వ్యతిరేకత అదే ఒక పెద్ద టాపిక్. కానీ ఆ టాపిక్తో పోల్చినప్పుడు ఈ 3-4 అంశాలు తీవ్రమైన ప్రభావం చూపించినాయి. ముఖ్యంగా మన తెలుగు వాళ్ళ ప్రభావం చూపించే మన తెలంగాణకు రిలేటెడ్గా ఉండే 45 కాన్స్టిట్యున్సీలలో ఈ బీజేపీ వ్యవహారం మీద బీజేపీ ప్రభుత్వాలు కూల్చింది మహారాష్ట్రలో. 2.5 సంవత్సరాలు కూడా బతకనీయాలి ఆ ప్రభుత్వాన్ని తీవ్రమైన చర్చ జరిగింది. కాబట్టి వాళ్ళు బీజేపీ మీద వ్యతిరేకమైన దూరంలో ఉన్నారు. కానీ యువతలకు వస్తే ఏమున్నది? యువతలకు వస్తే ఇట్లాంటివన్నీ కూడా కనిపిస్తున్నాయి. అందుకే వీళ్ళు ఫ్లైట్లు మన దగ్గర ఉన్న హెలికాప్టర్లు మొత్తం రాహుల్ గాంధీకి ఇచ్చేసి వీళ్ళు బై రోడ్ పోయి కష్టపడి పాపం ఇక్కడ జనాలందరూ వదిలేసి, తెలంగాణలో జనాలందరూ వదిలేసి ఇక్కడ హాస్టల్స్లో పిల్లలందరూ కూడా పాయిజన్ అయ్యి ప్రాణాల మీదకి వస్తున్నా, ఇక్కడ రైతులంతా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నా, ఇక్కడ జనమంతా స్కీమ్స్ ఇస్తలేరని గగ్గోలు పెడుతున్నా, ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేరని కాలేజీ ఓనర్స్ అందరూ కూడా కాలేజీలు బంద్ చేసి పెట్టినా, ఏం చేసినా పట్టించుకోకుండా వీళ్ళందరూ ఓన్లీ మహారాష్ట్రకు పోయి 15 రోజులు మొత్తం మంత్రులందరూ కూడా అక్కడనే పాగా వేసి అక్కడనే ప్రచారం చేసి వ్యూహాలు బన్ని అక్కడనే వ్యవహారాలంతా చక్కబెట్టినా కూడా వీళ్ళు నమ్మలేదు. ఎందుకంటే బికాస్ ఆఫ్ 3 రీజన్స్, ఈ 3 రీజన్స్. అందుకే అంటున్నా మహారాష్ట్రలో ఈ 3 అంశాలు ప్రభావం చూపించే 45 కాన్స్టిట్యున్సీలు కావచ్చు, వీళ్ళు ఇన్ఛార్జీలుగా పనిచేసిన 90 కాన్స్టిట్యున్సీలలో కనీసం వీళ్ళు ఒక 50-60 కాన్స్టిట్యున్సీలు కనుక గెలిచే అవకాశం ఉంటే గెలిచింటే దాని ప్రభావం వేరే ఉంటుండే. కానీ ఎంత తీవ్రమైన చర్చ జరిగితే ఈ 3-4 అంశాల మీద, ఈ 3 అంశాలపైన మహారాష్ట్రలో ఉన్న తెలుగు వాళ్ళు ప్రభావం చూపే కాన్స్టిట్యున్సీలలో ఎంత చర్చ జరిగితే కనీసం వీళ్ళకు చెప్పుకోదగ్గ సీట్లు రాకపోవడం అంటే దానికి కారణం ఏంది? అందుకే అంటున్నా మహారాష్ట్రలో కాంగ్రెస్ ఓడిపోవడానికి ప్రధానమైన కారణం తెలంగాణ ప్రభుత్వం. వీళ్ళు తెలంగాణ ప్రభుత్వంలో అమలు చేసిన అరకొర స్కీమ్లనే తీవ్రంగా ప్రచారం చేసిండ్రు. ఇక్కడ అసలు అమలే స్టార్ట్ చేయనివి, ఇందిరమ్మ ఇల్లు లాంటివి ఇంకా స్టార్ట్ చేయలేదు.
కానీ సంవత్సరంలో 4,500 ఇండ్లు ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి ఇచ్చినామని అక్కడ తీవ్రమైన ప్రచారం చేసుకున్నారు. నిజానికి సంవత్సరం అయ్యిపోయింది కదా. ఈ సంవత్సరంలో వీళ్ళు ఒకవేళ ఫైనాన్షియల్ ఇయర్ లెక్కేసుకున్నా కూడా ఇంకొక 4 మంత్సే మిగిలింది. ఇప్పటిదాకా వీళ్ళు ఇంకా పునాదులు రాయలేదు, ఇంతవరకు గైడ్లైన్సే ఇవ్వలేదు. కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా తీవ్రమైన చర్చలు జరిగినాయి. ఆ చర్చలు జరిగిన తర్వాత జనం డిసైడ్ అయిపోయారు. ప్రచారాలు మస్తు చేస్తారు, పేపర్ నిండా యాడ్స్ తీసుకోవచ్చు, టీవీల నిండా యాడ్స్ తీసుకోవచ్చు, కానీ ఒరిజినాలిటీ మీద జనాల చర్చ జరుగుతుంది. ఈ కాంగ్రెస్ పార్టీ కాదు, ఏ రాజకీయ పార్టీ అయినా సరే అబద్ధ ప్రచారం చేసినప్పుడు, రియాలిటీ వర్సెస్ అబద్ధం చేసినప్పుడు రియాలిటీ ఎలక్షన్స్లో రిజల్ట్ ద్వారా బయటకు వస్తుంది. మహారాష్ట్రలో కూడా అదే బయటకు వచ్చిందని చాలామంది సీనియర్లు చెప్తున్నారు. ప్లస్ కొంతమంది విశ్లేషకులు చెప్తున్నారు. మహారాష్ట్ర దాకా పోయి చూసి వచ్చిన వాళ్ళు, మహారాష్ట్రలో పీపుల్స్తో జనాలతో మాట్లాడించుకుని కొంతమంది సర్వేలు చేసి వచ్చిన వాళ్ళు మాట్లాడుతున్నారు. తెలంగాణ మీద తీవ్రమైన చర్చ జరిగింది. వీళ్ళకి అర్థం కాకపోతే మనం ఏం చేయలేము. తెలంగాణలో వీళ్ళు ఎంత తీవ్రమైన ప్రచారం చేసినారో అంతకు డబల్, అంతకు రెండింతలు వీళ్ళ మీద వ్యతిరేక ప్రచారం జరిగింది. అసలు మొత్తం రేవంత్ సెంట్రిక్గా అక్కడ ప్రచారం చేసింది కాంగ్రెస్. మొత్తం చేసింది రేవంత్ సెంట్రిక్గా, మొత్తం రేవంత్ స్కీమ్స్, రేవంత్ పరిపాలన సెంట్రిక్గా మహారాష్ట్ర మొత్తం కాంగ్రెస్ అదే ప్రచారం చేసింది. కానీ అదే రియాక్షన్ అయింది. గోల్ వేసుకుంటే జనం తక్కువ కావాలి, కానీ రియాక్షన్ అయితే ఏమవుతుంది? ప్రాణానికే ప్రమాదం. సేమ్ అట్లే మహారాష్ట్రలో కూడా ఓడిపోవడానికి తెలంగాణ పరిపాలన కూడా ఒక ప్రధానమైన కారణంగా కనిపిస్తున్నది. చాలామంది ఇదే విషయాన్ని కూడా చెప్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.